వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయం కంటే రాజయోగం గొప్పది. రాష్ట్ర ప్రభుత్వ విప్ పొలిశెట్టి శ్రీనివాస్. రాజకీయ అధికారం కంటే సమాజాన్ని సన్మార్గంలో నడిపే రాజయోగం గొప్పదని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ పొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టణంలోని స్థానిక బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జరిగిన 90వ మూర్తి శివ జయంతి ఆధ్యాత్మిక మహాసభలు 3వ రోజు జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే పొలిశెట్టి శ్రీనివాస్ 11 అడుగుల పుష్పలింగ దర్శనం, 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను 10 మందికి సహాయం చేసే స్థితికి ఎదిగాను అంటే అందుకు కారణం భగవంతుడి ఆశీర్వాదమేనని అన్నారు. సంకల్పం గొప్పగా ఉంటే జీవితం కూడా గొప్పగా ఉంటుందన్నారు. ఎంత సంపాదించాం అనే దానికంటే ఎంతమందికి మంచి చేయగలిగాము అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. రాజస్థాన్లో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నడిచే శాంతివనంలో 25,000 మందికి ఆహార పానీయాలను పంపిణీ చేయడం అపూర్వ విషయమన్నారు. వారి సంకల్ప బలమే అందుకు కారణమని అన్నారు. ఈశ్వరీయ విద్యాలయంలో ఎందరో మహామహులు రాజయోగంలో శిక్షణ ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణచారణ్య నంద భారతి స్వామి, ఈతకోట తాతాజీ, బ్రహ్మకుమారీలు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు. దానికి స్మృతి చిహ్నంగానే మనం ఈ రోజుని హృదయపూర్వకంగా సద్గురుల యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేసిన శివరాత్రి ఉత్సవాలకి ఇక్కడ విచ్చేసినటువంటి అన్నయ్యలకి, అక్కయ్యలకి, ఇంకా పెద్దలందరూ కూడా పేరు పేరున వదిలిపోయిన నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ ఒక ధర్మాన్ని చెప్పినటువంటి శ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వామి వారికి, అదేవిధంగా మా అన్నయ్య ఈతకోట తాతాజీ గారికి, భోగేశ్వరరావు గారికి, స్వామి గారికి, మా అన్నయ్య భాషా గారికి, మహబూబ్ భాషా గారికి, ఇంకా రమా అక్కయ్య గారికి, మాతాజీ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరు కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ బ్రహ్మకుమారిస్ గురించి నాకు ఒక 15 సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉన్నది. ఇదే మా రమాకే గారి దగ్గరికి ఈ బిల్డింగ్ కట్టినప్పుడు నాకు పరిచయం. అప్పుడు మౌంట్ ఆబు తీసుకెళ్ళారు నన్ను. అక్కడ ఇంకో 4-5 సార్లు ఉంటే నా జీవితం వేరే రకంగా మారిపోనేమో అనుకున్నాను అనమాట. అంటే అంత గొప్ప సిస్టమేటిక్ లైఫ్ అక్కడ అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇవన్నీ కోట్లాది రూపాయల ఆస్తులు ఎవరు ఇచ్చినవి కాదు. ప్రతి బ్రహ్మకుమారీస్ నుంచి వచ్చిన అక్కయ్యలు కానీ, అన్నయ్య కానీ ₹1 ప్రతిరోజు భారతదేశంలో ఎక్కడున్నా ఆ వేసిన డబ్బుతో ఈ యొక్క డెవలప్మెంట్ అంతా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనం గుడి కట్టాలంటే కోట్లాది రూపాయలు కావాలంటే వేలాది మంది దగ్గరికి వెళ్ళి అడగని సందర్భంలో ఇలాంటి మరి ప్రతి టౌన్లో కూడా బ్రహ్మకుమారీస్కి ఒక బిల్డింగ్ ఉండడం, అక్కడ ఆధ్యాత్మిక గురువులు అన్నమాట. మనం సత్సంగం ఏర్పడాలంటే ఏదో ఒకటి ఉండాలి. అది బ్రహ్మకుమారీస్ లేదా ఇంకొకటి ధర్మ కార్యక్రమాలు చేయడానికి, ఇలాంటి కార్యక్రమాల్లో ఇక్కడ చేపట్టడానికి మరి బ్రహ్మకుమారీస్ ఈ ఊళ్ళో ఇక్కడ రమాకే గారు, అంతకుముందు అన్నయ్య గారు వీళ్ళంతా ఉండేవారు. పక్కోడు ఎదుగుతుంటే మనకి ఈర్ష్య, మనకు ట్యాబ్లెట్, ఆ ఈర్ష్య ట్యాబ్లెట్. ఎవరైతే పక్కోడి గురించి ఆలోచించారో వాడు గ్యారంటీగా ట్యాబ్లెట్ వేయక్కలేదు. నేను చెప్తాను, రాసుకోండి. మన ఆలోచన మన మీద మాత్రమే ఉండాలి, భగవంతుని మీద ఉండాలి. పక్కనున్న మనిషికి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఉండాలి తప్ప భగవంతుడు ఎవరికి ఎంత రాస్తే అంతే తప్ప చాటి మనిషిని చూసి మనం ఏడుస్తూ ఉంటే నిరంతరం మన ట్యాబ్లెట్లతో మన శరీరాన్ని, మన భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యమైన శరీరాన్ని అంతా కూడా చెదపట్టించుకునే విధంగా మనం తయారవుతాం. కాబట్టి మన ఆలోచన మన మీద, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంత మంచి చేయగలమని ఆలోచించి చూడండి. ఈ రోజు నుంచి మీకు ఏ ట్యాబ్లెట్ వేసి వాళ్ళు కూడా మానేయండి కావాలంటే. నేను గ్యారంటీ ఇస్తాను.
మీకు ఎవరు ఇవ్వకలా, మీ ఆలోచన మానేయండి, మీకు ఏ ట్యాబ్లెట్ వేయక్కర్లేదు. మంచి జీవితాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎవరైతే నిరాకారుడిగా ఎవరు ఏ రూపంలో అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, అల్లా అనుకోండి, లేకపోతే యేసుప్రభు అనుకోండి, ఎవరైనా అవనివ్వండి, కానీ మనం ఖచ్చితంగా ధర్మాన్ని నమ్మి తీరాలి, ధర్మాన్ని చేసి తీరాలి. ఇవన్నీ మనకు సన్మార్గంలోకి వెళ్ళడానికి, భగవంతుని చేరే మార్గాలు త్వరితగతిన మనకు ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి బ్రహ్మకుమార్స్ గురించి గురువుగారు చెప్పారు. మరి శాంతివనంకి వెళ్తే అక్కడ 25,000 మందికి ఒకేసారి కూర్చొని భోజనం చేయొచ్చు. 25,000 మంది ఒకేసారి భగవంతుని స్మరించుకోవచ్చు. 25 మంది ఒకేసారి అక్కడ టిఫిన్ చేయొచ్చు. అంటే ఇదంతా కేవలం అక్కయ్యలు నడిపేటువంటి ఏకైక సంస్థ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ బ్రహ్మకుమారిస్ మాత్రమే. అంత సిస్టమేటిక్గా ఉంటుంది. జరిపించేది ఎవరు? ఆ భగవంతుడు జరిపిస్తూ ఉన్నాడు. అన్ని యోగాల కంటే గొప్పది రాజయోగం. రాజులు గొప్పవాడు కదా, రాజయోగం గొప్పది. ఈ మహాశివరాత్రి రోజు మీతో, మీ అందరితో సత్సంగంలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి బ్రహ్మకుమారి సంస్థకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అదేవిధంగా నాకంటే పెద్దలు చాలా తెలివి, భగవంతుడి దగ్గర చాలా ప్రయాణం చేసిన వ్యక్తులు కూడా దీంట్లో చాలామంది ఉండొచ్చు. మీకు నేను చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ నేను అనుభవించింది చెప్తున్నాను. ఖచ్చితంగా నేను దానం చేస్తామని నేర్చుకున్నాను, చెయ్యేలా పెడతానని నేర్చుకోలేదు. కానీ పుడతాను కోటీశ్వరుని కాదు, నన్ను భగవంతుడు బతికిస్తూ ఉన్నాడు. అలాగంతే. భారతీ స్వామి గారు రాజశ్రమ పీఠాధిపతి